వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కోలుకున్నారు. చీపురుపల్లిలో వెన్నుపోటు కార్యక్రమంలో మాట్లాడుతుండగా కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం విజయనగరంకు బయలుదేరి వెళ్లిపోయారు బొత్స సత్యనారాయణ. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈరోజు చూసుకుంటే ఉదయం వెన్నుపోటు దినం వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ నిర్ణయం మేరకు బొత్స సత్యనారాయణ తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనుకుంటుండగా ఒక్కసారిగా మన గరిబిడి అనే స్వగ్రామం నుంచి చీపురుపల్లి ముఖద్వారం వరకు చేరుకొని అక్కడి నుంచి పాదయాత్రగా 3 రోడ్ల జంక్షన్ కోర్ల వరకు పాదయాత్రగా వేలాది మంది కార్యకర్తల మధ్యన ఆయన ప్రయాణించిన నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఈ ఒక్కసారి ఎండ వేడిమి ఎక్కువ అవడంతో ఆయన కన్నా ముందుగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు 3 కోట్లలోనే. అయితే పలుమంది నాయకులు మాట్లాడారు. చివరిగా మాజీ ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ మాట్లాడిన అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా బొత్స సత్యనారాయణ మాటల్లో మనం చూస్తున్నాము. ఒక్కసారిగా మాట్లాడుతుండగా కూడా ఆయన మాట తలబడడంతో అందరూ అసహస్తులయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుందన్న ఒక్కసారి మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేస్తుండగా కూడా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఏమైందంటే అధిక ఒత్తిడి, అదే విధంగా ఎండ వేడిమి మనం చూస్తున్న విజయనగరం జిల్లాలో కాకుండా ఉత్తరాంధ్రలో కూడా గత వారం రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. సాయంత్రం పూట అయితే వర్షాలు కురుస్తున్నాయి, ఉదయం ఎండవేయడం కలిసి. గత 2 రోజులుగా అయితే వర్షాల నేపథ్యం లేదు. ఎండవేయడం కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలోని ఎండపోకి ఒక్కసారిగా ఒక్కపోతకి గురయ్యి వరదకి గురైన నేపథ్యం చూస్తున్నాం. అయితే నాయకులు కార్యకర్తలు ప్రైవేట్లో తన నివాసాన్ని జరిగి అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యులు అయితే అతనికి వైద్య పరీక్షలు చేసి ఈ డీహైడ్రేషన్ వల్ల వచ్చిన ఈ అనారోగ్యం అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు అయితే వాళ్ళైతే వైద్య పరీక్షలు చేసి వైద్యం అందించారు, మెడిసిన్స్ కూడా అందించారు. ఆ అనంతరం ఆయన కూడా అక్కడ పార్టీ గరిబిడి పార్టీ కార్యాలయం తన గృహం నుంచి నవ్వుతూ వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే అక్కడి నుంచి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న తన సొంత నివాసానికి అయితే తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నేపథ్యంలోని వెన్నుపోటు దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో తన సొంత నియోజకవర్గానికి ఆయన చేరుకున్న విధంగా ఒక రకంగా చూసుకుంటే వేలాది మంది కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అక్కడ చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలోని తర్వాత అడపా ఈ చీపురుపల్లి నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీ కార్యక్రమం చేపడుతున్నప్పుడు బొత్స సత్యనారాయణ చూసేందుకు ఆయన ఇచ్చిన స్పీచ్ ను వినేందుకు కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. అయితే ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాట్లాడుతూ ఒక్కసారిగా ప్రసంగిస్తూ కుప్పకూలిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి అటు చీపురుపల్లి నియోజకవర్గం కార్యకర్తలు అయితేనేమి పార్టీ నాయకులు అయితేనేమి ఒక్కసారిగా అవాక్కులయ్యారని చెప్పాలి. అది ఏది ఏమైందని చెప్పేసి అంత భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించిందా అన్న అయితే ఇదైతే ఏర్పడింది. ఒక ప్రచార రథం నుంచి పలువురు ఆయన్ని ఎత్తుకుని తీసుకుని వచ్చి జీపులో కూర్చోబెట్టడం చూస్తే అయితే ఒక్కసారిగా అంత దిగ్భ్రాంతి గురయ్యారు. ఏమవుతుంది ఏమో అని ఒకసారిగా గరిబిడి తన సొంత నివాసానికి అయితే చేర్చారు. అప్పటికే చేరుకున్న వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఆయన అయితే పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు. అక్కడి నుంచి విజయనగరం తన సొంత నియోజకవర్గం అయిన తన సొంత ఇంటికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి అపాయ పరిస్థితి లేదు, ఆయన అయితే సేఫ్ అని చెప్తున్నారు. దీంతో ఒక్కసారి అందరూ ఊపిరి పీల్చుకునే నేపథ్యం మనం చూస్తున్నాము. అది ఉత్తరాంధ్ర జిల్లాకే కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి కూడా ఆయన ఒక అందిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇటువంటి నాయకుడు ఒక్కసారిగా ఎలాగా ప్రజల ముందు మాట్లాడుతూ కుప్పకూలిపోవడంతో ఎవరే జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ ఆయన సేఫ్ గా ఉన్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.